కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తున్నా ఎటువంటి సంక్షేమాలు జరగలేదని గత సీఎం గారు వాళ్ళ కార్యకర్తలు కానీ ఏదైనా ఇంతవరకు ఎటువంటివి జరగట్లేదు అని అంటున్నారు. దీని మీద అసలు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, ఎలా జరుగుతున్నాయి, ఇంకెంత ముందుకు వెళ్తారో ఒకసారి కనుక్కొని తెలుసుకుందాం. అది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన మాట కాదు, అది ప్రజలు చెప్పాలి. 100 రోజులు ఈ ప్రభుత్వం ఈ కూటమి ఏర్పడినటువంటి ఈ అతి కొద్ది కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరి పెన్షన్ కానివ్వండి, మరి పెన్షన్ 1వ తారీఖు వచ్చేతలకి 5 గంటలకు స్టార్ట్ అయితే 12 గంటలకు క్లోజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్కి జీతాలు లేక అలమటించిపోయారు, అప్పులు పాలైపోయారు, ఎంతో దీనస్థితికి వెళ్ళిపోయారు అధికారులు. ఇవాళ హ్యాపీగా లైఫ్ అనుభవిస్తున్నారు. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి వరదలు వస్తే మరి ఆ నేళ్లలో 74 సంవత్సరాల వయసులో ఒక యువకుడిగా భగవంతుడిచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజల యొక్క ప్రేమతో నిర్విరామ కృషి వలులాగా ఆ నేళ్లలో ఆటుపోట్లకు తట్టుకొని ప్రమాదం జరుగుతుంది అని చెప్పినా కానీ అధికారులు వారి మాట పట్టించుకోకుండా ప్రజల సంక్షేమ ఆదాయం ప్రజల వద్దకు నేను వెళ్ళాలి, ఈ స్థితిగతులు ఈ పరిస్థితులు వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి నా కళ్ళతో చూస్తే కానీ నాకు తృప్తిగా ఉండదు అన్నటువంటి మహానుభావుడు ఆ విధమైనటువంటి పరిపాలనతో ముందుకెళ్తూ ఉన్నాడు. మా దళితుల్ని లోపల వేశారు, మా దళితుల్ని అరెస్ట్ చేశారు, మా దళితులు అని మొన్న గుంటూరులో జరిగిన ప్రెస్ మీట్లో జగన్ గారు ఒక్కానుపాఠంగా గట్టిగా మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు? నేను ఒక దళితుడినే. దళితుల్లో కూడా నేను ఒక ఎస్సీ మాజీ ఎంపీ కూడా మాదిగే. ఎవరు పరిస్థితులు ఏంటి, ఎవరు దండాలు చేశారు, ఎవరెవరు అనేకమైనటువంటి లోతట్టు అనేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్ని ఇబ్బంది కలిగించారు అన్న దాని మీద ప్రజలందరికీ తెలుసు. అధికారంలో ఉండే వాళ్ళు చేసినటువంటి అరాచకం, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం, వాళ్ళు అధికారుల మీద ప్రయోగించినటువంటి దుశ్చర్యలు చూస్తే చీ అనిపించింది ప్రజలకు. ఎప్పుడు వేస్తే ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు, ఎప్పుడు పవన్ కళ్యాణ్, ఎప్పుడు మోడీ, ఈ కూటమికి ఎప్పుడు ఓట్లేసి గెలిపిద్దామని ఎదురు చూపులతో చూసినటువంటి ప్రజలకి నిత్యం ఒక ప్రేమ, అభిమానం, సంక్షేమ, అభివృద్ధి ఈరోజు ప్రతి ఇంటికి కనపరుస్తున్నారు. అదే ఈ కూటమి యొక్క లక్షణాలు, కూటమి యొక్క అభివృద్ధి, సంక్షేమం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్విరామంగా సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి చాలా తగ్గింపు చర్యతో ఆయన యొక్క మనసు, ప్రేమ, ఆప్యాయత చూస్తే ప్రతి వ్యక్తి కూడా దగ్గరికి వెళితే తెలుస్తుంది ఆయన మనోభావం. చాలా సుపరిచితుడండి, చాలా నిర్విరామ కృషివలుడండి, చాలా పేదరికంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సహాయం చేయాలన్నటువంటి దీనస్థితి. ఈ కూటమి ఏర్పడ్డ ఈ 100 రోజుల్లో ఇసుక 5 సంవత్సరాల్లో అలమటించిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కూలీలు తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, పడుకోవటానికి మంచం లేనటువంటి దీనస్థితిలో ప్లాట్ఫారాల మీద మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కూలీలు ఎంతో క్షోభ అనిపించారు. 5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టిన వాళ్ళు లేడు, ఒక కమ్యూనిటీ హాల్ కట్టిన వాళ్ళు లేరు, ఒక రోడ్డు వేసినటువంటి దాఖలాలు లేవు. అటువంటి దీనస్థితిలో నీచమైనటువంటి పరిపాలన అందించాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మరి డొక్కాడితే మరి కడుపు నిండదు అనేటువంటి అనాథలకు, పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నా క్యాంటీన్. ఏంటండి అన్నా క్యాంటీన్ అంటే? మరి అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా అన్నా క్యాంటీన్కి అధికారులే కాదు, ప్రతి పేదవాడు, మధ్యంతరంలో జన్మించినటువంటి వ్యక్తులతో సహా, పేదవాడితో సహా, కూలీలతో సహా ప్లాట్ఫారం మీద నిత్యం జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కడుపు నిండా అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసి ఎంత ఘోర పరాభవానికి దిగజారండి. ఇవాళ అన్నా క్యాంటీన్లో ఉదయాన్నే 12 గంటలకల్లా అందరూ కూడా పేదవాళ్ళు, రోడ్ల మీద ఉన్నటువంటి వారు, అడుక్కునే వాళ్ళు, మరి మధ్యతరగతి వాళ్ళు, నాబోటి వ్యక్తులు కూడా ఇవాళ వెళ్ళి భోంచేసుకుని కడుపు నింపుకుని హ్యాపీగా ఉంటున్నారు. అదేవిధంగా పెన్షన్లు ఎన్నో చేశారు సారు, ఇసుక కానీ, పెన్షన్లు కానీ. మరి ఈ 100 రోజుల్లో 5 సంవత్సరాల్లో నేను మీకు ఇచ్చినటువంటి వాటిలో నిర్విరామంగా ఏదైనా ఒకటి చేశారేమో మీరు వచ్చి చెప్పండి. నేను సవాలు విసురుతున్నాను. జగన్ గారు మా దళితులు, మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనార్టీలు, ఈ వయసు తప్పితే ఆ ఎస్సీలకి, ఆ బీసీలకి, ఆ మైనార్టీలకి, మా దళితులకి ఏం చేసావో ఒక్కసారి చెప్పండి. ఎలక్షన్ వస్తే చేతిలో బైబిలు, చర్చిలో ప్రార్థన, అదే ఎస్సీలు. అదేమంటే బీసీలు కమిటీలు వేసాం, 100 కమిటీలు వేసాం, 80 కమిటీ, ఎవరికి ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ ఉన్నటువంటి వెహికల్కి ఆయిల్ కొట్టించుకుని, డీజిల్ కొట్టించుకునే పరిస్థితులు కూడా ఏదీ లేదు. కాబట్టి ఒక అచార గోపురంగా మిగిలినటువంటి నీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. జీవితంలో ఈ ప్రపంచంలో ఎవరైనా గెలవగలుగుతారు, కానీ నువ్వు తప్ప నిన్ను ఐ హేట్ యు అని పక్కకు నెట్టేశారు ప్రజలు. నిర్విరామంగా పనిచేసే ప్రజాసేవకుడు చంద్రబాబు నాయుడు గారు, నిర్విరామ కృషివలుడుగా రాముడికి లక్ష్మణుడు తోడన్నట్టుగా మరి పవన్ కళ్యాణ్ గారు, మరి ఈ కూటమి
ఉన్నంతకాలం, వీరు కలిసి ఉన్నంతకాలం మీరు కాదు, ఆ భగవంతుడు దిగొచ్చిన మీకు రక్షణ లేదు, మీకు అధికారం లేదు, మీకు సేవ చేసే ప్రజలు లేరు. ఏమండి 5 సంవత్సరాలు ఒక్క ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇచ్చారా మీరు? ఒక్క ఇంటర్వ్యూకి ఇచ్చారా? ఒక్క ఇంటర్వ్యూ. ఎమ్మెల్యే శాసనసభ్యుడు అంటే ఎంత గొప్ప అండి. ఒక నియోజకవర్గానికి పరిపాలనా అధ్యక్షుడు ఇంటర్వ్యూ ఇచ్చారా? వాళ్ళు నీ వాకిలి మీద ఉండి ఇంటర్వ్యూ లేక తిరిగి వెళ్ళిపోయారు. రండి, ఈరోజు బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎమ్మెల్యేల దగ్గరికే వీళ్ళు వెళ్తున్నారు. మన వరదలో శాసనసభ్యులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారితో తోటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కానీ, మరి ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, మరి ముఖ్యంగా మీడియా సోదరులు కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలకు తెలియపరిచే మీలాంటి మహానుభావులు కానివ్వండి, అందరూ పాల్గొని సురక్షితంగా ప్రాణాలు పోకుండా ఎంతో సేవ చేసి ప్రజలను ఒక దారికి తీసుకొస్తే ఏదో లింగుమంట వచ్చాడు, 5 నిమిషాలు ఫోటోగ్రాఫర్లో ఫోటోలు దిగాడు, ప్రజలతో భుజాల మీద చేతులు వేసాడు, ఆడవాళ్ళు కనపడితే ముద్దు పెట్టారు, పిల్లలు కనపడితే నెత్తి మీద చెయ్యేశాడు, ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అదండి ఆయన పరిపాలన, ఆయన మనస్తత్వం. క్రూయల్ మెంటాలిటీ కలిసినటువంటి ఈ జగన్కి ప్రజలు ఆకర్షితులు అవ్వలేరు. ప్రజలు ఏ రోజు కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా గవర్నమెంట్లో అతను గెలవటం అనేది లేదు.